ఈరోజు మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో రచ్చబండ కార్యక్రమం పాల్గొనే అవకాశం కలిగినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే మనకి తెలుగులో ఆత్రేయ గారు వాళ్ళ మిత్రులు ఎవరో అడిగారంట, సార్ ఎలాగ మీరు ఇన్ని పాటలు అద్భుతంగా రాయగలుగుతున్నారు అని. ఆయన అన్నారంట, కుక్క పిల్ల అక్కిపుల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కనర్హం అని ఒక మహానుభావుడు చెప్పినట్టుగా పాట రాయటానికి ఎలాంటి అంశాన్నైనా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే మన చేతుల్లో నుంచి మన 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 భావనల్లో నుంచి వచ్చేటువంటి దానికి పాటకి కవితకి ఏది కూడా అతీతం కాదు అని చెప్పారంట. ద సేమ్ ప్రిన్సిపల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాప్ట్గా సరిపోతుందేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆత్రేయ గారు చెప్పినట్టుగా కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కనర్హం అన్నట్టుగా మందు మట్టి మాను ఆకాశం భూమి పంచభూతాలు పంచతంత్రాలు నవగ్రహాలు ఏది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతీతం కాదు లంచానికి అని నిరూపించేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళిక రచించినటువంటి కూటమి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా ఒక కితాబ్ ఇచ్చి తీరాల్సిందే. ఏంటయ్యా ఏదైనా ఒక వస్తువుని ఎగ్జామ్ చేద్దామా, మన అధికారం లంచం తీసుకోకుండా ఏదైనా ఒక దాన్ని మనం పక్కన పెట్టేద్దామంటే కుదరదు. నారా లోకేష్ గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, వారి ప్రణాళికలో రెడ్ బుక్ రాజ్యాంగంలో మొదటి పేజీలో ఉండేది ఏంటి అంటే, అందరూ అనుకుంటారు విధ్వంసం అనుకుంటారు, అందరూ అనుకుంటారు పాప అందరిని అరెస్ట్ చేస్తారేమో అని అనుకుంటారు. విధ్వంసం ఆర్థిక విధ్వంసం. ఆయన రెడ్ బుక్లో ఉన్నటువంటి మొదటి పేజీలో ఉండేది ఆర్థిక విధ్వంసం, రెండో పేజీలో ఉండేది వ్యవస్థల విధ్వంసం, మూడో పేజీలో ఉండేది పంచభూతాల విధ్వంసం, నాలుగో పేజీలో ఉండేది నవగ్రహాల విధ్వంసం. ఇక ఈ భూమి మీద ఆకాశం మీద భూమి అంతర్భాగంలో భూగర్భాల్లో ఉన్నటువంటి వాటిని కూడా తమ ఆర్థిక ప్రయోజనాలకు ఎలా వాడుకోవాలో బహుశా మన కాబోయే ముఖ్యమంత్రి, ఇప్పటి మంత్రి, డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారి కంటే కూడా బహుశా ఎవరికి తెలియదేమో. రాష్ట్ర ప్రజలు 164 సీట్లతోటి ఈ కూటమి ప్రభుత్వాన్ని చాలా గొప్ప మెజార్టీతో గెలిపించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు ఆశించింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలు ఆశించింది ఏంటి అంటే, గొప్పగా పరిపాలించకపోయినా పర్లేదు కానీ తమ జీవితాలు గొప్పగా అద్భుతంగా బాగు చేయకపోయినా పర్లేదు కానీ బుగ్గిపాలు చేయొద్దు అనేది ప్రజల యొక్క అభిమతం. నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న 164 సీట్లతోటి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం అండ్ బీజేపీ ప్రభుత్వాల్లో పెద్దల్ని కోరుతున్నాను. వీళ్ళ ముగ్గురికి కాన్ఫ్లిక్ట్ వచ్చిందంట. ప్రభుత్వంలోకి రాగానే మీరే మొన్నటిదాకా ఈ రాష్ట్రాన్ని ఎంతో కొంత బాగు చేశారు, మాకు కూడా బాగు చేసే అవకాశం ఇవ్వమని అడుగుతారేమో అని ప్రజలు నేను అనుకుంటే పొరపాటే.
వీళ్ళ ముగ్గురికి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక మీటింగ్ జరిగిందంటే ఎవరికి? గౌరవ ఉపమా పవన్ కళ్యాణ్ గారికి, ఉన్నాడో లేడో, వస్తాడో రాడో, ఎప్పుడు వస్తాడో రాడో తెలియని భారతీయ జనతా పార్టీ మాధవ్ గారికి, చంద్రబాబు నాయుడు గారి తరపున నారా లోకేష్ గారికి. అంటే చంద్రబాబు నాయుడు గారి తరపున ఆయన అటెండ్ అయ్యాడంట ఆ మీటింగ్కి. ఈ మీటింగ్ అటెండ్ అయినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కాగానే, ఇది నాకు తెలిసినటువంటి సమాచారం, దీనికి ప్రాథమిక సమాచారాలు మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ గారి లాగా బల కింద కూర్చొని తెలుసుకునే అవకాశం నాకు లేదు. కాబట్టి నాకు ఎవరో మిత్రులు చెప్పినటువంటి ఒక ఇది. ఇలా ముగ్గురు పలికి కూర్చున్న తర్వాత సహజంగా అందరూ బయట ప్రిన్సిపల్ సెక్రటరీలు, తర్వాత చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ బయట కూర్చొని ఉంటారు కదా. లోపల ఏం మాట్లాడుకుంటున్నారంటే, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఈ కొత్త ప్రభుత్వం ఎలా పరిపాలించాలి, మన ముగ్గురం కోఆర్డినేషన్తో ఎలా ఉండాలి, ఎలాగ ప్రజలకు మంచి చేయాలి, ఎలాగ ప్రభుత్వ పథకాలు అమలుపరచాలి, ఎలాగ ప్రతి కంపెనీలు తీసుకురావాలి, ఎలాగ ఆర్థిక అభివృద్ధి చేయాలి, ఎలాగ సంపద సృష్టించాలి, ఎలాగ మనం ఇచ్చినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అలా సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు జనసేన పాత్ర ఏంటి, భారతీయ జనతా పార్టీ ఏంటి, తెలుగుదేశం పాత్ర ఏంటి అని సహజంగా ఎవరైనా డిస్కస్ చేసుకుంటారేమోనని బయట అనుకుంటారు. కానీ వీళ్ళ లోపల డిస్కషన్ జరిగింది ఏంటి అంటే, మీరు చాలా సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు, మీరు చాలా ఎక్కువ సంపద సంపాదించుకున్నారు, మొట్టమొదటిసారిగా చరిత్రలో దోచుకొని తినడానికి మాకు అవకాశం వచ్చింది, మరి మేము ఎలా దోచుకొని తినాలి, మాకు భాగస్వామి అంతా అని పవన్ కళ్యాణ్ యొక్క బాధ. ఈ పక్కన కూర్చున్న మాధవ్ గారు ఊరుకుంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు 0.5% ఓటింగ్ లేదు, ఏదో పాపం ఈ ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది 5.5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసి మాయ చేసి ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో దిక్కులేక ఇదిగో జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు చేసిన పోరాట ఫలితంగా మాకు ఈ అధికారం దక్కింది, ఈ అధికారంలో మరి భాగస్వామ్యం ఏంటి, మరి మాకెంత పర్సంటేజ్ ఇస్తారు, మేము కూడా ఎంతో కొంత బతకాలి కదా, మేము కూడా ఎంతో కొంత దోచుకు తినాలి కదా అని ఈ ముగ్గురు దాన్ని ఏమంటారు మరి ఏదో అంటే అంటే పిల్లులకి అదేం పెద్ద తప్పు పదం ఏం కాదు, ఈ ముగ్గురు పిల్లులు ఒక చోట చేరినాయంట. ఈ ముగ్గురు పిల్లులు ఒక చోట చేరి ఎలాగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిందామని అనుకున్న పరిస్థితుల్లో సరే దీనికి మరి ఈ ముగ్గురు పిల్లలకి అధిపతి ఒక పిల్లు ఉంటారు కదా, ఆ పిల్ల ఏంటంట నేను పర్సంటేజ్ పంచుతా, ఈ పర్సంటేజ్ ప్రకారం దోచుకొని తినండి. మనం అధికారాన్ని ఎలాగైతే చక్కగా భాగస్వామ్యంగా చేసుకున్నామో అట్ ది సేమ్ టైం కరప్షన్ని కూడా ప్రజలను దోచుకు తినటం కూడా అదే పర్సంటేజ్లో దోచుకొని తిందాం, పదవులు పంచుకుందాం, అధికారాన్ని పంచుకుందాం, ప్రజలను దోచుకు తినే దాంట్లో కూడా మన ముగ్గురు కూడా పంచుకుందామని